సొంత ఇల్లు అనేది మనలోని ప్రతి ఒక్కరి కల. ఎన్నో లక్షలు పెట్టి మనం ఇల్లు కొంటాం. కొన్ని అపార్ట్మెంట్లలో ఎక్కడనో ఒక దగ్గర ఫ్లాట్ తీసుకుంటాం. సో ఇక్కడ అపార్ట్మెంట్లలో ఎప్పుడైతే ఫ్లాట్స్ కొంటుంటామో అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ప్లంబింగ్ లైన్స్. చూడండి ఇక్కడ ఈ సైట్లో వచ్చేసి ప్లంబర్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇల్లు మొత్తం వాటర్ స్ప్రెడ్ అయిపోయి గోడలన్నీ డామేజ్ అనేది ఫామ్ అయింది. అంతేకాకుండా ఆ వాటర్ అనేది బయటికి ఇమీడియట్గా, అంటే ఇది కొత్త కన్స్ట్రక్షనే, చూడండి వాటర్ ఎలా కారుతున్నాయి బయటికి. ప్లంబర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల వీళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే టైల్స్, ఎక్కడైతే మనకు వెట్ ఏరియాస్, బాత్రూమ్స్ కానివ్వండి, యూటిలిటీ ఏరియాస్ కానివ్వండి, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఎక్కడైతే వాటర్ ఎక్కువ పడతాయో, ఎక్కడైతే టైల్స్ ఉంటాయో ఆ జాయింట్స్ అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకోవాలి. నార్మల్గా ఏంది, టైల్స్ వాళ్ళు ఎప్పుడైతే టైల్స్ లే చేస్తారో ఓన్లీ పేపర్ జాయింట్, అంటే ఒక టైల్కి ఒక టైల్ అతికించి పెట్టేస్తారు. కానీ దానివల్ల ఏమవుతుంది, ఆ టైల్ గ్యాప్ అనేది ఎప్పటికైనా ఓపెన్ అయిపోయి వాటర్ అనేది కిందికి దిగుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్లో కూడా మేము చూసిన ప్రాబ్లం అదే. దానివల్ల ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం రావచ్చు. అందుకే మనం ముందు జాగ్రత్తగా ఆ టైల్ గ్యాప్స్ అన్నీ కటింగ్ మిషన్ ద్వారా ఓపెన్ చేసి దాంట్లో 3 కాంపోనెంట్ ఎపాక్సీ, ఖచ్చితంగా ఎపాక్సీ వాడాలి. సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఆ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. అది ఈ కెమికల్లో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది తరోగా మిక్స్ చేసుకొని మనకి ఏదైతే టైల్ జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్లలో అన్నిట్లలో ప్రాపర్గా ప్యాక్ చేసుకోవాలి. ముఖ్యంగా కార్నర్స్లో ఎక్కువ శాతం, ప్రతి ఒక్క బాత్రూంలో ఎక్కువ శాతం కార్నర్స్లలో బాగా వాటర్ ఆగుతుంటాయి. సో ఆ కార్నర్స్ కూడా వెళ్తాలాగా గట్టి అనేది చేసి పెట్టాలి. అది పెట్టిన తర్వాత ప్రతి ఒక్క టైల్ జాయింట్లలో కూడా ఈ కెమికల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత నీట్గా షాంపూ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్న వీడియోలో మనం కంప్లీట్గా అదే వర్క్ చేసామండి. ప్రతి ఒక్క గ్యాప్, ఏ గ్యాప్ వదలకుండా అంతా ప్యాక్ చేసాం. అంతేకాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, కిచెన్ ప్లాట్ఫామ్లో కూడా ఈ ఎపాక్సీ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఎక్కడైతే ఎక్కువ గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్లలో ఇంకా నానీ డ్రాప్స్లలో ఈ ఇన్స్టెంట్ సెట్టింగ్ సిమెంట్ అనేది పెట్టాలి. సో దీనివల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా ఆ సిమెంట్ అనేది సెట్ అయిపోతే దానిపైన మళ్ళీ ఎపాక్సీ అనేది పెడతాం. ఈ కనిపిస్తున్న అపార్ట్మెంట్లో మనం కంప్లీట్గా ప్రతి ఒక్క బాత్రూంలో 2 బాత్రూమ్స్ ఉన్నాయి. 2 బాత్రూమ్లలో ఇంకా కిచెన్లో ఎపాక్సీ పెట్టాము. మీలో ఎవరికైనా వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.